పారిజాత పరిమళం. ఈ కథను రచించిన వారు నందుల సుశీలాదేవి గారు. ఈ కథ నవ్య వారపత్రికలో 2009 మే 27లో ప్రచురితమైంది. బస్సు ఆగకుండానే వెళ్ళిపోయింది. రచన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మళ్ళా ప్రిన్సిపాల్ చేత చివాట్లు తినాలి. సిటీ విమెన్స్ కాలేజీలో టైపిస్ట్గా పనిచేస్తోంది రచన. ఈరోజు ఏమైందో తెలియదు. అన్ని బస్సులు విపరీతమైన రద్దీగా ఉన్నాయి. బస్సు స్టాపుకి దగ్గరలోనే అతను నిలబడి ఉన్నాడు. ప్రతిరోజు తానతన్ని గమనిస్తూనే ఉంది. స్కూటర్ని ఆనుకుని తననే చూస్తున్నాడు. రచనకు తాను అందగత్తెను కానని తెలుసును. యువకుల దృష్టిని తాను ఆకట్టుకోలేనని తెలుసు. అతను అందంగా ఉన్నాడు. ఖరీదైన బట్టలు వేసుకున్నాడు. అయినా తను రోజూ గమనిస్తూ ఉంటాడు. రచన కన్నులెత్తి చూసింది. అతను ఈసారి కొంచెం దగ్గరగా వచ్చాడు. మీరు 2 బస్సులు తప్పిపోయారు. మీకు లిఫ్ట్ కావాలంటే ఇవ్వగలను. రచనకు ఈ సన్నివేశం కంగారుగా ఉంది. ఈ యువకుడి సహాయంతో తాను ఆలస్యం కాకుండా కాలేజీకి వెళ్ళవచ్చును. కానీ మళ్ళీ ఏదో సంకోచం. అతను అన్నాడు, నా పేరు రఘురాం. రండి, మిమ్మల్ని మీ ఆఫీస్ దగ్గర దింపుతాను. రచన మరీ ఆలోచించలేదు. కళ్ళద్దాలలో నుండి తీవ్రంగా చూసే ప్రిన్సిపాల్ మేడం చూపులంటే రచనకు వణుకు పుడుతుంది. ఆ తీక్షణతను తప్పించుకోవాలంటే ఇతని సహాయం తీసుకోవటం తప్పనిసరి అనిపించింది. ఇంక సంకోచించకుండా అతని స్కూటర్ ఎక్కింది. రఘురాం స్కూటర్ని రివర్స్ చేస్తూ అడిగాడు, ఎక్కడికి వెళ్ళాలి? బేగంపేట. రచన మాట పూర్తి కాలేదు. రివ్వున పోనిచ్చాడు. కాలేజీ దగ్గర దిగుతూ అంది రచన, మీకు చాలా రుణపడి ఉన్నాను. ఈరోజు టైంకి రాగలిగాను. రఘురాం నవ్వాడు. ఆ రోజంతా రచన మనస్సులో వెన్నెల సోనలు సోనలుగా కురుస్తూనే ఉంది. మళ్ళా మనస్సును మందలించుకుంది. కొద్దిగా సహాయపడినందుకు తాను అతని పట్ల విచలితురాలవుతోంది. అప్పుడప్పుడు తనతో పనిచేసే మగవారు తన ఇంటి దగ్గర దింపుతూనే ఉంటారు. ఇతను అంతే. కానీ మనస్సు పాదరసంలా అతని గురించి ఆలోచన వైపే పరుగులు పెడుతోంది. ఇంటికి వస్తుంటే గాలిలో తేలిపోతున్నట్టుగా భావన, మేఘాల పందిర్లో పరిగెడుతున్నట్టు ఆలోచన. చిక్కడపల్లిలో ఓ పాతకాలం నాటి ఇల్లు తమది. పెరటివాటాలో తమ కాపురం. అన్నదమ్ముల లావాదేవీలలో పడి ఆ ఇల్లు చాలా కాలం అట్లాగే ఉండిపోయింది. ఈ మధ్యనే ఎవరో బిల్డర్కి అప్పగించారు. తొందరలో అపార్ట్మెంట్లు కడతారని ఇంటి గలవారు చెప్పారు. ఇంకా ఈ ఇంటికి తమకు రుణం తీరిపోతుంది. పెరట్లో వృక్షంలా పెరిగిన పారిజాతం ఆ చెట్టు నీడలో కాసేపు నిలబడిపోయింది. పెరట్లో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాత పెంకుటి షెడ్డులో తమ నివాసం. ఎప్పుడో మూలిగే తల్లి, అనుక్షణం ఎవరినో ఒకరిని సతాయించే నాయనమ్మ, ఎప్పటికైనా సినిమా హీరోని కాకపోతానా అని విడుదలైన ప్రతి సినిమాను చూస్తూ 10th రెండోసారి తప్పిన తమ్ముడు. వీళ్ళందర్నీ తప్పించుకుని కొంతకాలమైనా సేద తీరడానికి ఈ పారిజాతపు నీడ ఒక్కటే తనకు శరణ్యం. జలజలా రాలే పూలు, ఎర్రటి గొట్టాలతో తెల్లగా బహు సున్నితంగా ఉండే పారిజాతాల సన్నని పరిమళం అంటే రచనకు మహా ఇష్టం. మిగిలిన ప్రపంచాన్ని కాసేపు మరిచిపోయి తాను ఆహ్లాదకరంగా గడిపే కొన్ని క్షణాలు పారిజాతం నీడలోనే. సర్వీసులో ఉండగానే పోయిన తండ్రి స్థానంలో తనకి ఉద్యోగం వచ్చింది. టైపు చేయడం, తప్పులు దొర్లితే మేడం చేత చీవాట్లు తినడం, ఇంటికి రావడం, అంతే. నాయనమ్మకి మందులు కావాలి, పళ్ళు కావాలి. తల్లి 4 రోజులు పనిచేస్తే 5 రోజులు పడక వేస్తుంది. బాధ్యత తెలుసుకోలేని తమ్ముడు. వీరి మధ్య బొంగరంలా తిరుగుతున్న తన జీవితం. ఆఫీసు నుండి రావడం కాస్త లేట్ అయితే తల్లికి తాను పెళ్లి కాని పిల్లనని అప్పటికి గుర్తు వచ్చి తను సతాయిస్తుంది. తనకిష్టమైన స్థలం ఈ పారిజాతపు నీడ. ఈ ఇల్లును తాము వదిలేయాలి. పారిజాతాన్ని నరికేస్తారు. ఈ సన్నటి పరిమళం తనకు మరి లభ్యం కాదు. తండ్రి ఉన్న రోజుల నుండి తాము ఇంట్లోనే ఉన్నారు. ఈరోజు ఈ పారిజాతాలు మరింత పరిమళభరితంగా ఉన్నాయి. తల్లి పిలుపుతో వాస్తవానికి దిగివచ్చి ఇంటి లోపలికి దారి తీసింది. మరునాడు రచన కళ్ళు రఘురాం కోసం వెతికాయి. స్కూటర్ మీద వస్తూ పలకరింపుగా నవ్వాడు రఘురాం. ఇంతలో బస్సు ఖాళీగా వచ్చింది. రఘురాం వైపు చూసి నవ్వి బస్సు ఎక్కింది రచన. ఎందుకో ఆమె మనసు అసంతృప్తితో రగిలిపోయింది. 4 రోజుల తర్వాత బస్సులన్నీ రద్దీగా ఉన్నాయి.
ఏ బస్సుని అందుకోలేక వెనకకు వచ్చేసింది రచన. రఘురామ్ ఆ క్షణంలో స్కూటర్ మీద ప్రత్యక్షమయ్యాడు. అతను కాలేజీ దగ్గర దింపుతానని అనగానే సంకోచించకుండా అతని వెంట బయలుదేరింది. రఘురాము అమీర్పేటలో బ్యాంకులో పనిచేస్తాడు. రచనను కాలేజీ వద్ద దింపి అన్నాడు, నేను మిమ్మల్ని చూస్తే మీకు లిఫ్ట్ ఇస్తాను. నా దారి కూడా ఇట్టే. బస్సులు దొరికితే సరే సరి, లేకపోతే మీరు మొహమాట పడకుండా నా వెంట రావచ్చును. రచన నవ్వి థ్యాంక్స్ అంది. తర్వాత రచన బస్సు ఖాళీగా వచ్చినా రఘురాం వచ్చే టైంకి ఉండాలని ఆ బస్సు ఎక్కేది కాదు. క్రమంగా రఘురాంతో కలిసి కాఫీ తాగడం, చనువుగా కబుర్లు చెప్పడం చేసేది. రఘుతో పరిచయం రచనలో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. తానింతకంటే మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అనుకునేది. డిపార్ట్మెంటల్ పరీక్షలకు కట్టసాగింది. అప్పుడప్పుడు ఆఫీసులో అమ్మాయిలు వేళాకోళం చేసేవారు. రచన, ఎన్నాళ్ళు ఈ ముసుగులో దాక్కోవడం, మనస్సులు విప్పి చెప్పుకోండి. ఒకవేళ అతను బిడిపడితే నువ్వు ముందడుగు వేయి, తప్పులేదు. 4 నెలలుగా రఘురాంతో పరిచయం. తనని అతని కాలేజ్ దగ్గర దింపడం, తన్ని పరీక్షలకు కట్టమని ప్రోత్సహించడం, టైం ఉంటే ఓ టీ కానీ కాఫీ కానీ తాగడం. రచనకు అసంతృప్తిగా ఉంది. స్నేహితుల మాటలు గుర్తుకు వస్తున్నాయి. రఘురాం మనస్సులో మాట చెప్పడానికి మొహమాట పడవచ్చును. తన మనస్సు అతను ముందు పరిస్తే దానిలో తప్పేముంది? అతను తనవాడు, ఆ నమ్మకం తనకి ఉంది. ఆ రోజు ఇంట్లో అందరూ నిద్రపోయాక ఓ కాగితం మీద తన భావాలు పెట్టింది. రఘురాం, మీరీ ఉత్తరాన్ని ఏ విధంగా భావిస్తారో తెలియదు. మన మధ్య స్నేహం ఉంది. అది మరో రూపు తీసుకుని నాలో అలజడిని రేపుతోంది. మిమ్మల్ని చూడని రోజు నాకు అసంపూర్తిగా ఉంటుంది. మీకు నా పట్ల ఉన్న భావం ఏమిటి? నిస్సంకోచంగా మీ ఆలోచనను విప్పి చెప్పండి. రచన మరోసారి చదువుకుంది. ఎక్కడా అధికంగా మాటలు వాడలేదు. ఎప్పటికైనా ఎవరో ఒకరు బయటపడక తప్పదు. మర్నాడు యథావిధిగా రచనను కాలేజీ దగ్గర దింపాడు రఘురాం. సాధారణంగా రచన నవ్వుతూ థ్యాంక్స్ అంటుంది. ఆ రోజు రచన తన పర్సులో నుండి లెటర్ తీసి రఘురాంకిచ్చి తీరికగా చదవండి అంటూ వెనుతిరిగి చూడకుండా కాలేజీలోకి వెళ్ళిపోయింది. మర్నాడు రచన బస్టాండ్లో రఘురాం కోసం నిరీక్షించింది. రఘురాం స్కూటర్ తీసుకుని వచ్చి రచన ముందు ఆపి అన్నాడు, ఎక్కండి. కాలేజీ దగ్గర రచన దిగగానే ఉండండి అంటూ ఓ కవరు రచనకు అందించాడు. జాగ్రత్తగా చదవండి అంటూ వెళ్ళిపోయాడు. రచనకి ఆ రోజు ఊపిరి సలపని పని. కాలేజీలో యాక్టింగ్ జరుగుతోంది. పర్సులో నుండి ఉత్తరం తీసి చదివే అవకాశం రాలేదు. ఎప్పుడో కొన్ని యుగాలు గడిచాక కాలేజీని వదిలింది. బస్సులో నానా అవస్థలు పడుతూ ఇల్లు చేరింది. ఆ ఉత్తరం నిదానంగా పారిజాతపు పరిమళాల మధ్య చదువుకోవాలని అనుకుంది. మొహం కడుక్కుని బట్టలు మార్చుకొని పుస్తకాలు తీసుకుని పారిజాతపు నీడలో కూర్చుంది. తాను పరీక్షలకు చదువుతున్నానని ఇంట్లో తెలుసును. తనకి ఇంక ఎవరూ అంతరాయం కలిగించరు. పెదవి మీద చిరునవ్వు మెరుస్తుండగా ఉత్తరం తెరిచింది. రచన, నా ఈ ఉత్తరం మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి. ఓ యువకుడు ఏ యువతినైనా స్నేహం చేసి ఆమెకు సహాయపడాలని ఆశిస్తే ఆ అమ్మాయి అతను తన్ను ప్రేమించి వెంటపడుతున్నాడనే భ్రమలో ఉంటుందని నా స్నేహితుడు వాసు వాదిస్తాడు. కాదు, స్నేహానికి లింగభేదం ఉండదు. ఎవరికైనా మనం సహాయపడవచ్చును. మన పరిచయం అవతలి వ్యక్తిలోని ఆత్మవిశ్వాసానికి ఆలంబన కావాలి. అంత మాత్రాన అవతలి వారి పట్ల ఆకర్షణ అని భ్రమపడడం అంటూ ఉండదని నా వాదన. మీకు స్నేహహస్తం అందించడంలో నేను సంకోచించలేదు. మీకు ఓ మంచి స్నేహితుడిగా ఉండి మీరు ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంపొందించుకుని ఉద్యోగంలో మరింత మంచి స్థానాన్ని పొందగలరని అనుకున్నాను. అంతకు మించి మరో భావం నాకు లేదు. నన్ను క్షమించండి. నా స్నేహితుడు వాసు వాదన్ను నిజమని నిరూపించారు మీరు. ఇంక మనం కలుసుకోవడం మంచిది కాదు. రఘురాం. ఓ చల్లటి పిల్లతెమ్మెర బలంగా వీచింది. పారిజాతం చెట్టు జలజల పూలు రాల్చింది. ఆ పూలను 2 చేతులతోనూ తీసుకుని వాసన చూసింది. అతి సున్నితంగా ఉండే ఈ పూల ఉనికి చాలా అశాశ్వతం. కన్నుల్లో తిరగబోయే నీటిని కంటిలోనే అదింపెట్టి ఆ పూలను నెమ్మదిగా జారవిడిచింది రచన. కథ సమాప్తం.